తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లాగా రెడీమేడ్గా వస్తున్న పార్టీ ఏం కాదు. ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీకి జంప్ చేసి, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీకి జంప్ చేసి ఆ విధంగా వస్తున్న పరిస్థితి కాదు. మరి మల్లన్న గారి ఆలోచనలు ఏంటి మనం అందరం చూస్తున్నాం. మన బీసీ అవగాహన ఉండి, సబ్జెక్ట్ ఉండి, గుడిసెలో ఉన్న మన బీసీ అయినా చాలు మనం నాయకుడిని తయారు చేసుకోవచ్చు తప్ప కుల సంఘాల నాయకుల వెంబడ గాని, ఇతర పార్టీలలో పనిచేస్తున్న నాయకుల వెంబడ గాని మనం పడాల్సిన అవసరం లేదని మల్లన్న గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రారంభం నుంచి ఎజెండాని మోస్తూ ప్రజల్లోకి వెళ్తున్న మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లో కొంత నైపుణ్యం సంపాదిస్తే రేపు అవసరానికి తగ్గట్టు, మన యొక్క ఆలోచనలకు తగ్గట్టు గ్రామ స్థాయిలో ఉన్న వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు కంటెస్ట్ చేయాల్సిన వ్యక్తులు మనమే. ఈ గ్రూపులో ఉన్న మబ్బులబడి కావచ్చు, మన కార్యకర్తలు కావచ్చు, మన పార్టీ ప్రారంభం కాకముందు నుంచి మల్లన్న యొక్క భావజాలానికి మరి దగ్గరై, పార్టీ ప్రారంభమైన తర్వాత మరియు బీసీ భావజాలానికి దగ్గరై ఒక బీసీగా ఈ పార్టీ నాది, నేను దీన్ని ఓన్ చేసుకుని ముంగట్టుకోవాలనుకుంటున్న వ్యక్తులందరూ ఈ రకరకాల పదవుల్ని తీసుకొని, ఇప్పుడు తీసుకున్న జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులే కాదు, ప్రభుత్వపరమైన పదవుల్ని తీసుకుని కూడా ముందుకెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ మీ పర్సనల్ బ్రాండింగ్ ని మీ ప్రాంతంలో గాని లేదా ఈ పార్టీ వ్యవహారాలలో గాని చూపించలేనట్లయితే మీరు అవకాశాలకు దూరం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పార్టీ పరమైన అవకాశాలకు మీరు డే 1 నుంచి పనిచేస్తున్నా, చాలా సెషన్లు విన్నా, లేదా మబ్బుల బడి కంటే ముందే మీకు ఎంతో చదువుకున్న చదువు ద్వారా కానీ, మీరు పుస్తకాలు చదవడం వల్ల కానీ ఎంత నాలెడ్జ్ వచ్చి ఉన్నా మాట్లాడలేకపోయినట్లయితే మాత్రం మీకు రావాల్సిన అవకాశాలు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కనుక ఈ రోజు నుంచి 1-2 క్లాసులు సాధ్యమైతే ఈ రోజు పర్వతమన్న గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. సాధ్యమైతే ఈ రోజు, ఇంకా కావాలనుకుంటే రేపు కూడా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీదనే మనకు డిస్కషన్ ఉంటుంది. ప్లస్ అవకాశం ఉంటే మరి రాబోయే 2-3 మబ్బుల బళ్ళల్లో మబ్బుల బడి నుంచే ఒకరిద్దరు వ్యక్తుల్ని తీసుకొని ఒక టాపిక్ వాళ్ళకి ఇచ్చి దాని మీద మాట్లాడమన్నాడు. ఎలా మాట్లాడతారు, ఎంత ఇంట్రెస్ట్ గా మాట్లాడతారు, ఇచ్చిన 10 నిమిషాలలో ఎన్ని ముఖ్యమైన సంఘటనలను జోడించి ఆ వ్యక్తి గురించి కానీ, అప్పుడు జరిగిన ఉద్యమం గురించి కానీ, లేకపోతే ఆ వ్యవస్థ గురించి కానీ ఎన్ని స్టాటిస్టిక్స్ యాడ్ చేసి ఇంట్రెస్టెడ్ గా చెప్తారు. ఈ విధంగా మన వాళ్ళని మోటివేట్ చేస్తూ మనకు మనమే పోటీ పెట్టుకొని, ఎవరితో పోటీ కాదు, మనకు మనమే పోటీగా తయారవుతూ కొంత కాన్ఫిడెన్స్ పెంచుకొని మనం ముందుకెళ్తే, పబ్లిక్ లోకి వెళ్తే రాబోయే టైంలో మీరు డిబేట్ లో పాల్గొన్నా, మీరు ఎక్కడైనా సభల్లో పాల్గొన్నా ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నగారు. గంగాధర్ గారు, అది మనము ఆల్రెడీ ప్రయోగం చేసినాము, అది సక్సెస్ కాలేదు. హనుమాన్లు అన్న తర్వాత ఇంకో రోజు సోమవారం మాట్లాడారు, అది కాలేదు. సరే, దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది మబ్బుల బడిలో స్పీకర్లుగా తయారు కాకుండా మనం వేరే విధంగా తయారు చేద్దాం. నో ఇష్యూ. మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే వెళ్దాం. తప్పకుండా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఎస్. అయితే నిన్న మిత్రులందరూ మల్లన్న లైవ్, ఈ మబ్బుల బడిలో ఉన్న వాళ్ళందరూ మల్లన్న గారి లైవ్ చూస్తున్నారు అనుకుంటున్నాను. మల్లన్న గారు నిన్న లైవ్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు.
ఈ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో మీ పార్టీలకి వెళ్ళి ఎవరిని పంపుతారో పంపండి. నేను నా పార్టీలకు వెళ్ళి నేను అవసరం లేదు, మా నాయకుల్ని పంపిస్తా. దమ్ముంటే మా నాయకుల్ని డిబేట్ చేసి ఓడగొట్టండి. దమ్ముంటే మా నాయకుల్ని మా నాయకులతో డిబేట్ చేయండి మీకు దమ్ముంటే అనే విధంగా మల్లన్న గారు మన పైన ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎస్, మనం ఆల్రెడీ సబ్జెక్ట్ పరంగా ఆ కాన్ఫిడెన్స్ రావడం జరిగింది. కానీ మాట్లాడడం ఎలా అనే దాని మీద ఈరోజు మనం కొంత అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. పర్వతమన్న గారు తన ఎక్స్పీరియన్స్ నుంచి కొంత మాట్లాడతారు. ప్లస్ ఒక సెలెక్టెడ్ వీడియో మేము తయారు చేయడం అంటే చూడడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒక 10 నిమిషాలు దాన్ని ప్లే చేయడము, అన్నగారు ఒక 10-15 నిమిషాలు మాట్లాడడం అనుభవంతో. ఆ విధంగా ఈరోజు సెషన్ మనం ముందుకు తీసుకెళ్దాం. ఓవరాల్ గా ఈరోజు సెషన్ లో ఏముండబోతుంది అంటే, సందర్భాన్ని బట్టి ట్రిక్స్ ఏంటి, తయారు కావాల్సిన విధానం ఏంటి, మాట్లాడాలనుకున్నది స్టేజ్ ఎక్కిన తర్వాత మర్చిపోకుండా, టెన్షన్ పడకుండా స్పష్టంగా మాట్లాడడం ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడదాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ చాలా ఇంపార్టెంట్, అందరూ వినండి. అన్నగారు మీరు ప్రారంభం చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు పాలిటిక్స్ సంబంధించిన విషయం కాదు, మన ఆరోగ్యం గురించి, మన ఒక పబ్లిక్ స్పీకింగ్ గురించి మాత్రమే చర్చ. ఒకటి టాకర్, స్పీకర్, అరేటర్. మనం టాకర్, స్పీకర్, అరేటర్. టాకర్ అంటే అత్యంత సాధారణంగా మాట్లాడతారు, అంటే మాటకారి, ముచ్చట్లు చెప్పడం, మాట్లాడడం, చేయడాన్ని మనం టాకర్ అంటాం. స్పీకర్ అంటే ఒక నిర్దిష్ట అంశంపై సభ ముందు మాట్లాడతాడు. అదేవిధంగా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. స్పీకర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీ చరిత్ర అనేది ఈ విధంగా ఉంటది, ఇట్లా మాట్లాడాలి, మీరు నేర్చుకోండి, దీన్ని మీరు సమాజంలో అప్లై చేయండి అని చెప్పి ఆయన ఇస్తాడు. అదేవిధంగా అరేటర్ అంటారు. అరేటర్ అంటే ఇతడు సమాచారం ఇవ్వటమే కాకుండా ఒక ఎమోషనల్ గా ఒక ఉద్వేగాన్ని కలిగిస్తాడు. ఒక స్టైలు ఒక ఉద్వేగాన్ని కలిగిస్తాడు. ఆయన భావము, వాక్చాతుర్యము అనేది అద్భుతంగా స్టైల్ ఉంటుంది. మనం అరేటర్ అంటే హిట్లరు, వాజ్పేయి కూడా గుడ్ అరేటర్, ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అని అనిపిస్తుంటది. అందుకే ఈరోజు టాపిక్ లో ఏంటి అంటే, మనం సబ్జెక్ట్ అనేది ఒక అంశం మీద ఒక మీటింగ్ పోయినప్పుడు మనం వెళ్తాము, అది అనేది మన అందరికి తెలుసు. కానీ ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలి, అదే విధంగా ఒక మంచి గుర్తింపు పొందాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యము, అదే విధంగా హావభావాలు, చిత్రీకరణ ఎట్లా ఉండాలి. మన ఆరోగ్యం బాగుంటేనే మన హావభావాలు కూడా మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. అందుకే ఒక స్పీకర్ కు ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే, ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే, ఏదైనా మనం మాట్లాడాలి అంటే తప్పనిసరిగా ఒక ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది, తర్వాత కంటెంట్ ఉంటుంది, ఆ తర్వాత కంటెంట్ తర్వాత చివరికి సబ్జెక్ట్ రివ్యూ అనేది ఉంటుంది. రివ్యూ తర్వాత ఏంటి అంటే కొన్ని గణాంకాలు కూడా చెప్పాలి. కొన్ని గణాంకాలు కూడా చెప్తే వాళ్ళు అట్రాక్షన్ గా మన సబ్జెక్ట్ వినడానికి ఇంపార్టెంట్ ఇస్తారు. అంటే స్పీకర్ కు కావాల్సింది కంటెంట్ ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడుతున్నాం, సరే కంటెంటే 80% అంటే కాదు, వాస్తవంగా ఒక స్పీకర్ కు కంటెంట్ 20%. కంటెంట్ అనేది 20%, మిగతా హావభావాలు, మాటల చాతుర్యం అనేది ఇంపార్టెంట్. సార్ నేను మొట్టమొదటగా మాట్లాడాలనుకుంటున్నాను, ప్రజలను అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా మాట్లాడాలి అని ఎవరైనా అడిగినప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంటే, ఒక మాట్లాడేది బ్రెయిన్ లో ఒకటి మనం ఫ్రేమ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత
చివరికి ఎలా మాట్లాడాలో ఒక అవుట్ లైన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత, ఎందుకంటే నేను గతంలో ఒకసారి HMTVలో ఒక 2 రోజులు లీడర్షిప్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఈ మాడ్యులేషన్, ఈ స్పీకింగ్, ఈ మాటలు ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఇదంతా డిఫరెంట్ అన్న దీంట్లో ఒకసారి మనం మాట్లాడాలి. నాయకుడు అనేవాడు ఎట్లా మాట్లాడాలి ఏంటిది అంటే వాళ్ళు చెప్పారనమాట. ఇద్దరు ఉన్నప్పుడు మన స్టైల్, మన యొక్క స్పీచ్ థెరపీ అనేది ఎంత మాట్లాడాలి, ఇద్దరు వరకే సౌండ్ వినొచ్చినట్టునే మాట్లాడాలి. 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది సౌండ్ అంటే 10 మందికి వినిపించంతనే మాట్లాడాలి. అదే విధంగా 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందికి ఆ వాయిస్ ని ఎంత పెంచాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ లో వాయిస్ ను పెంచి మళ్ళీ తగ్గించుకుంటూ తీసుకొస్తారు. మనం అంటే ఒక లైన్ ఇస్తారు, ఆ లైన్ ప్రకారం స్పీడ్ తగ్గించుకుంటూ వస్తారు. మళ్ళీ పెంచుకుంటూ పోతారు. ఎందుకు అంటే కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి. ఇప్పుడు శివాజీ చరిత్ర గురించి చెప్పినప్పుడు, శివాజీ గొప్పతనం గురించి చెప్పినప్పుడు ఒక దగ్గర స్పీడ్ గా గట్టిగా మాట్లాడాలి, అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి. సమాజంలో ఒకటి బాగా మనం సినిమాలు చూస్తాము. సినిమాలో కామెడీకి హీరోకి ఒక డిఫరెంట్ ఉంటది. కమెడియన్ ఎప్పుడు కూడా హీరోగా చూడం. చాలా గొప్పగా మాట్లాడారని కమెడియన్ గురించి ఎక్కడ కూడా చెప్పుకోం. హీరో మాట్లాడింది చేసిందే మనం చెప్పుకుంటాం ఎక్కడ కూడా. అందుకే మన యొక్క స్పీచ్ లో కూడా కామెడీ అనేది చాలా తక్కువగా ఉండాలి. అది మన పర్సనల్ దగ్గరనే ఉండాలి తప్ప ఎక్కడ కూడా కామెడీ అనేది ఉండొద్దు. అది ఉంటే ఆ స్పీచ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఏముంటదిరా, ఏదో 2 ముచ్చట్లు చెప్పి నవ్విస్తాడు అంతే, ఏముంటదిరా అని అంటారు. అందుకే మామూలుగా ఆ స్టైల్ అనేది ఇంపార్టెంట్. మాట్లాడే స్టైలు, ఆ ఎమోషన్, వాక్చాతుర్యాన్ని వాళ్ళను మామూలుగా అట్రాక్ట్ చేయడం అనేది చేయాలి. అంటే సభకు రావాలి అంటే తప్పనిసరిగా ఆయన ఉన్నాడు అంటే మంచి ఏదో 4 విషయాలు చెప్తారా, బాగుంటాయిరా, నేను వస్తానురా అని అంటారు కొన్ని ఎక్కడైనా ఏదైనా స్పీచ్లలో ఉంటే. అంటే వాళ్ళు అక్కడ సబ్జెక్టు మాట్లాడరు, భావజాలాన్ని మాట్లాడరు. ఆయన మాట్లాడితే కంటెంట్ బాగుంటుందిరా, మంచిగా ఉంటుందిరా అనే వస్తాడు అంతే. ఆయన అదే చెప్తాడు. ఇక్కడ ఏంటంటే అదే పబ్లిక్ స్పీకింగ్. ఆ స్పీకింగ్ లోనే మనం అట్రాక్ట్ అనేది చేయాలి. అయితే తప్పనిసరిగా ఏం చేయాలంటే మనం ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, మనం ఒక అవుట్ లైన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టేజ్ మీదకి వెళ్తాం. ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చుంటాం, పిలవంగానే మళ్ళీ నిలబడి మాట్లాడతాం. అయితే ఫస్ట్ స్పీకర్ అందుకోగానే, అది మైక్ అందుకోగానే మాట్లాడొద్దు. ఒక్క నిమిషం ఆగాల. నువ్వు తరిగించి చుట్టూ ఇటు అటు మొత్తం కూడా సభను మొత్తం చూడాలి. ఆ చూడడం వల్ల ఏంది అంటే, నలుగురైనా 5గురైనా ఇట్లా చూడాలి. చూడడం వల్ల ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అందరినీ మన కంట్రోల్లో తెచ్చుకోవడం అన్నమాట. వాళ్ళందరినీ ఇట్లా చూడడం వల్ల ఏంటంటే మన కంట్రోల్లో తెచ్చుకోవడం. అంటే తప్పనిసరి పోగానే మైక్ అందుకొని మాట్లాడడం అనేది కూడా తప్పే. 1 నిమిషం అనేది ఆడ బ్రేక్ చేయాలి, చేసి అవన్నీ అక్కడ చూడాలి, మాట్లాడాలి. అదే విధంగా మన స్పీచ్ అనేది కూడా ఎట్లా ఉంటది అంటే, ఆ స్టేజ్ మీద ఏనో ఒక మూలకు అది ఉంటది కాబట్టి దాని పక్కన నిలబడి మాట్లాడి, స్టేజ్ ఉంటది ఆనే పోయి నిలబడి మాట్లాడుతుంటారు. అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒక లీడర్ అనేవాళ్ళు. మీరు మల్లన్నను బాగా అబ్జర్వేషన్ చేయండి. మల్లన్న సెంటర్కి వస్తాడు, చివరన మాట్లాడాడు. ఆయన సెంటర్కి వస్తాడు, ఆయన హావభావాలు చేతులు ఊపుతుంటాడు, మీరు అబ్జర్వేషన్ చేయండి. అదే విధంగా కాళ్ళు కూడా 2 కాళ్ళు దగ్గర పెట్టాడు. మీరు కాళ్ళు కూడా కొంచెం స్పేస్ ఇస్తారు. మరి ఇట్లా కాళ్ళు చిన్నపిల్లగానిలాగా, స్టూడెంట్ లాగా ఇట్లా నిలబడి ఏదో ఇట్లా చేతులు ఊపడం కాదు. ఆ కాళ్ళు కూడా కొంచెం మనం ఒక స్పేస్ అనేది ఇచ్చి నిలబడాలి, అంతే తప్ప సిన్సియర్ గా నిలబడద్దు. మన శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. మాట్లాడేటప్పుడు మన శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. అప్పుడే ఎదుటి వారికి ఇంట్రెస్ట్ ఉంటది. అంటే అందుకే సబ్జెక్ట్ అనేది 20% మన హావభావాలు, మన మాటలు, మన యొక్క ఇది. అంటే మనం మాట్లాడదాం సార్, మరి ఫస్ట్ ఏం మాట్లాడాలి అంటే, పబ్లిక్ ఫస్ట్ మన వైపు తింపుకోవడానికి ఏంది అంటే సాధ్యమైన కొటేషన్స్
లేకపోతే కథలు, చిన్న కథతోటి మీరు ప్రారంభిస్తే ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటారు. కథతోటి కానీ, లేకపోతే ఒక కొటేషన్ తోటి కానీ, ఒక డైలాగ్ తోటి కానీ మీరు మాట్లాడితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. అందుకే మన కంటెంట్ అనేది కూడా, ఆ కంటెంట్ కంటే కూడా మన యొక్క హావభావాలు, పద్ధతులు అనేది చాలా వస్తారు. అంటే మీకు ఒకసారి మాట్లాడుతుంటే సబ్జెక్ట్ గుర్తురాదు. ఆ గుర్తు రాకపోతే ఏం చేయాలి అంటే, మనం ఎక్కడనో శూన్యంలోకి చూడడమో, కిందికి చూడడమో అనేది చూడదు. చాలా డేంజర్ అది. పబ్లిక్ లోకే చూడాలి. పబ్లిక్ లోకే చూసి నిలబడితే ఇంకా సార్ ఏదో మాట్లాడుతట్టుందని చెప్పి గమనం ఆగిపోతారు. అప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడాలి. అంతే తప్ప మనం ఎక్కడైనా స్పీచ్ బ్రేక్ అయినా కానీ దాన్ని గుర్తు చేసుకోవడానికి పబ్లిక్ లోకే చూసి మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఇటు అటు చూస్తే ఏంద్రా భయ్ వాడు, మనం ఇంతమంది కూర్చుంటే వాడు ఎటు అటు సైడ్ చూస్తున్నాడు ఏంది అనేది కూడా పబ్లిక్ అంటారు కాబట్టి చేస్తారు. అందుకే మనకు ఈ ఏబిసిడి అనేది ఉంటది. ఏబిసిడి అనేది మనకు వస్తే పబ్లిక్ స్పీకింగ్ వచ్చినట్టే అంటారు. అంటే మనము అట్రాక్షన్ గా స్టేజ్ మీదకి వెళ్ళాలి. అట్రాక్షన్ గా స్టేజ్ మీదకి అనేది వెళ్ళాలి. అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా హావభావాలు ఉంటాయో స్టేజ్ మీదకి వెళ్ళాలి. అదే విధంగా చివరికి ఆ డైలాగులతో, కొటేషన్లతో స్టార్ట్ చేయాలి. చేసి మన ఆ డ్రెస్ కోడ్ కానీ ఏది కానీ కొద్దిగా అట్రాక్షన్ గా ఎదురుగా ఉండే వాళ్ళకి అనేది మనం కనిపించేటట్టుగా ఉండాలి. సెకండ్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. శరీరం అనేది నేను ఇంతకుముందు చెప్పాను చూడు, కదలికలు అనేవి ఉండాలి. చేతులు ఊపడం అనేది మామూలుగా ఒక చేతిలో మైకున్నదంటే ఇంకో చేతిలో ఊపుకుంటూ మనం చెప్తూ ఉండాలి. కొందరు ఆ చేతులు దిక్కు అటు సైకిల్ దిక్కు చూసుకుంటూ కూడా మనం అట్రాక్ట్ అనేది చేస్తారు. సి ఫర్ కంటెంట్. ఈ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా మాట్లాడాలో మామూలుగా ఆ కంటెంట్ ను బట్టే ఉంటది. అంటే ఈ విధంగా కంటెంట్ అనేది లేకపోతే ప్రజెంటేషన్ కరెక్ట్ ఉండదు. కంటెంట్ లేకపోతే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్ ఉండదు. కంటెంట్ కూడా ఇంపార్టెంట్. అదే విధంగా డైరెక్షన్. ఈ డైరెక్షన్ కూడా నువ్వు ఎట్లా మాట్లాడాలో, నీ ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతున్నావు, ఎక్కడ పబ్లిక్ ఉన్నావో ఏంటిది అనేది కూడా ఆ కంటెంట్, ఆ డైరెక్షన్ అనేది కూడా ఉంటది అనమాట. అంటే డి ఫర్ డైరెక్షన్. కాబట్టి అదే విధంగా నువ్వు ఈ విధంగా మనను ప్రజల్లో వెళ్ళినప్పుడు మన యొక్క ఆ స్టైల్ ను అనేది పబ్లిక్ అబ్జర్వేషన్ చేస్తారు అనేది మనం గమనంలోకి గుర్తు పెట్టుకుంటే మనం మాట్లాడే స్టైల్ కూడా మారుతూ ఉంటది. అందుకే మామూలుగా చరిత్రలోనట మనిషి ఆనందంగా ఉన్నాడు, ఆనందం అనేది దేని నుండి వస్తుంది అని అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ రీసెర్చ్ చేశారట. మనిషికి డబ్బుతోటి ఆనందం వస్తుందా, పెళ్లితోటి ఆనందం వస్తుందా, దేనితోటి ఆనందం వస్తుంది అనేది అన్ని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటిదంటే పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటేనే మనిషికి ఆనందం వస్తుంది అన్నారు. ఆ రీసెర్చ్ లో లాస్ట్ తేలిందంటే డబ్బుతోటి కాదు, ఏది కాదు. పల్లెటూర్లలో పేదరికంలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా 90-95 సంవత్సరాలు జీవించారు. అంటే మనం ఎక్కడ కూడా నెగటివ్ థాట్ తోటి ఎట్టి పరిస్థితుల్లో మన బ్రెయిన్ ట్యూన్ చేసుకోవద్దు. ఆ పాజిటివ్ రిలేషన్షిప్ లో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎదుటి వాటి ఫేస్ లో కూడా మన యొక్క ఒక మంచి మామూలుగా ఫేస్ లో కూడా ఒక కళ అనేది కూడా వస్తుంది. దాని ప్రకారము మనం మాట్లాడతాం అన్నమాట. అంటే వాయిస్ మాడ్యులేషన్ లో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని రోజు మార్నింగ్ ఇట్లా పుక్కిలుంచాలి. అది వాటర్ గొంతుల వరకు పోయి పుక్కిలుంచాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు లవంగాలు అనేది ఉపయోగించాలి అని చెప్తారు. మాట్లాడకపోతే లవంగాలు వేసుకుంటే మనం తినడం వల్ల ఏంటంటే మన గొంతు ఎప్పుడు దెబ్బతినదు. అందుకే మాట్లాడేటప్పుడు ఇదన్నీ ఓసారి వాటర్ కూడా మనం తాగుతుంటారు, వాటర్ తాగి చేస్తుంటారు. కాబట్టి ఇటువంటివి మనం మెయింటైన్ చేసుకుంటూ పబ్లిక్ స్పీకింగ్ చేయాలి. అందుకే ఆయన ఏం చేస్తారంటే బ్రష్ చేసుకోవడం కానించి మొదలు పెడితే మనిషి ఏ విధంగా ఫుడ్ ఎట్లా తినాలి, ఏది ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎట్లా యాటిట్యూడ్ గా ఉండాలి అనేది కూడా ఒక స్పెషల్ క్లాస్ ఉంటది ఇది మామూలుగా లీడర్షిప్ క్లాసులలో. అందుకే ఈ డిఫరెంట్ మామూలుగా ఒక స్పీకర్, ఒక అరేటర్ గా కావాలి అంటే మనిషిలో చైతన్యం ఉంటది. ఇప్పుడు మన గంగాధర్ అన్న ఒకటి హరీష్ బాబు వాయిస్ మాడ్యులేషన్ వేస్తాడు.
అంటే వాయిస్ అనేది ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా తగ్గించాలి, ఎక్కడ ఎటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఆ వీడియో చాలా బాగుంది. అది ఆ వీడియోని ఇప్పుడు మామూలుగా ఈ గంగాధర్ అన్న దాన్ని ఇది చేస్తా. ఓకే అన్న. రైట్. సో వీడియోని ప్లే చేసే ముందు మన అన్నగారు చెప్పినట్టు ఒక 2-3 విషయాలు కూడా ఒకసారి చూద్దాం మనం. ఒకటి, అన్నగారు చెప్పిన దాంట్లోనే ప్రసంగం మొదలు పెట్టే ముందు ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. మొదటి 30 సెకండ్లు ఏదైతే మనం డెలివరీ స్టార్ట్ చేస్తామో మొదటి 30 సెకండ్లే ప్రజల్ని ఆకట్టుకుంటాయి అన్నట్టుగా మనకు ఈ సర్వేలు కానీ ఈ రీసెర్చ్ కానీ చెప్తుంది. ప్రశ్నలతో మొదలు పెట్టండి. మీరు ఏదైతే ఆ సభలో ఉన్నారో కొన్ని ప్రశ్నలతో మొదలు పెట్టండి. ఆ ప్రశ్నలతో మొదలు పెట్టినప్పుడు ప్రజలు అటెన్షన్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. సందేశం చాలా స్పష్టంగా ఉండాలి. ఆ సభకు సంబంధించి ఒకే ఒక మెయిన్ పాయింట్ చుట్టూ మాత్రమే మాట్లాడాలి. డీవియేట్ కావద్దు. డీవియేట్ అయితే ఇంట్రెస్ట్ పోతుంది ప్రజలకి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రజల భాషలో మాట్లాడాలి. ప్రజల భాషలో తెలంగాణ యాస, సరళమైన మాటలు, క్లిష్టమైన పదాలు మాట్లాడొద్దు. పాలసీ ఫెయిల్ అయింది అనే బదులు ప్రజల కష్టాల్ని పట్టించుకునే వ్యవస్థ లేదు అనే విధంగా మనం చెప్పడం. 2 అర్థాలు సేమ్, కాకపోతే మీ ముందున్న మనుషుల్ని బట్టి ఏ పదాలు వాడాలి. చివరికి కళ్ళతో మాట్లాడండి. కాగితం వైపు కంటిన్యూస్ గా కొందరిని మనం చూస్తాం. పేపర్ తీసుకుపోతారు, దాన్ని మొత్తం చదివేసి కిందికి దిగుతారు, కథం. ఎందుకంటే తప్పని పరిస్థితి, పదవి ఉంది, తను ఎవరో మాట్లాడాలి కనుక పేపర్ మీద రాసుకున్నది మాత్రం మాట్లాడి కిందికి దిగుతారు. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. అందరు అనుకుంటారు ఎట్లా మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు మాట్లాడడం వల్ల మనకు వచ్చేదేం లేదన్నట్టు. రెండోది, మన పర్వతమని చెప్పినప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నిటారుగా నిలబడాలి, రైట్. ప్లస్ మనం వేసుకున్న డ్రెస్ కూడా కొంతవరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది మనుషులకి. మంచి డ్రెస్ కోడ్, మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి, ఆఫీసులలో పనిచేస్తున్నప్పుడు డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన సభలకు వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అన్నది ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా డ్రెస్ కోడ్ ఉండేలాగా చూసుకోవాలి. నిటారుగా నిలబడాలి, జేబుల్లో చేతులు పెట్టుకోవద్దు. ముఖ్యమైన మాటలకి చేతులు, మన మల్లన్న గారు మన అన్న అన్నట్టు మన ముఖ్యమైన మాటలు వచ్చినప్పుడు చేతుల ద్వారా కూడా ఆ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం మనం చేయాలి, రైట్. ఇంకా చాలా ముఖ్యమైనది నంబర్ 6, మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది చాలా 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 ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకింగ్ లో. ఒకటే టోన్ లో మాట్లాడితే ప్రజలకు నిద్ర వస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా, రైట్, ఫ్లాట్ గా మాట్లాడితే కంటెంట్ ఎంత మంచిదైనా, కంటెంట్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా 100% నిద్ర వస్తుంది. ఈవెన్ పబ్లిక్ లో ఉన్న వాళ్ళకి కూడా 100% నిద్ర వస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీరు లెక్చరర్ అనుకోండి, లెక్చరర్ కూడా ఇంట్రెస్ట్ గా పాఠాలు చెప్పొచ్చు. లెక్చరర్ అయినప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, అదొక ఎన్వైర్న్మెంట్. కానీ మీరు ఒక భావోద్వేగ పూరితమైన సభలో ఉన్నారనుకోండి, తప్పకుండా సభలో కొంతవరకు భావోద్వేగ పూరితమైన మాటలు మాట్లాడితేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ పెట్టుకున్నాం. తప్పకుండా సభకు వచ్చిన వాళ్ళందరూ మన బీసీ ఐడియాలజీకి సంబంధించి ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తున్న వాళ్ళే సభలోకి వస్తారు. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఆ యుద్ధం చేస్తున్న సైనికులే కూర్చుంటారు. యుద్ధం చేస్తున్న సైనికులు వచ్చి సభలో కూర్చున్నప్పుడు సైనికుల ప్రధాన కార్యదర్శి ఎవరైతే, ప్రధాన నాయకుడు ఎవరైతే ఉంటారో, సైన్యాధిపతి ఎవరైతే ఉంటారో, మన కాలేజీలలో లెక్చరర్లు పాఠాలు చెప్పినంత ప్రేమగా చెప్పడానికి వీల్లేదు. ఏ పదాలు వాడాలి, వాళ్ళని ఎంత బలంగా ఆ సభ నుంచి ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ మైండ్ లో ఏం ఉండాలి అనేది కూడా మనం ముందే నిర్ణయం చేసుకొని మన స్పీచ్ చాలు చేయాల్సి వస్తుంది. కనుక ఇది బాగా బాగా అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే టోన్ లో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఒకటే టోన్ లో మాట్లాడితే నిద్ర వస్తుంది.
ముఖ్యమైన వాక్యాల దగ్గర ఎక్కడైతే స్పీడ్ తగ్గియాలో స్పీడ్ తగ్గియాలి, ఎక్కడైతే స్పీడ్ పెంచాలో స్పీడ్ పెంచాలి. మౌనం 2-3 సెకండ్లు కూడా అవసరమైతే మీరు ఇప్పటి వరకు ఉన్న నాయకులు మీరు చూడండి, మాట్లాడుతూ 3 సెకండ్స్ ఆగిపోతారు. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు టక్మని అటెన్షన్ కంటిన్యూస్ గా ఎక్కడ అటెన్షన్ డ్రాప్ కాకుండా ప్రజలది కంటిన్యూస్ గా కనెక్ట్ అయి ఉండేటట్టు మాట్లాడుతూ ఒక 3 సెకండ్లు ఆగిపోవడం. మనం చాలా మంది లీడర్లను చూస్తాం, మనకు పేర్లు అవసరం లేదు కానీ మరీ చరిత్రకి వెళ్లకుండా ఒక 10 సంవత్సరాల కిందికి వెళ్తే మనం ఒక 10 మంది లీడర్లు మనకు ఊరికైనా గుర్తుకొస్తాయి. వాళ్ళు మాట్లాడే తీరు, మనం అసలు వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నాం మనం ప్రశ్నించుకుందాం. మనం ఆ లీడర్లని ఇప్పుడు మబ్బుల బడిలో ఉన్న మనం ఆ లీడర్లని ఇప్పుడు మన వాళ్ళందరికీ ఫేవరెట్ లీడర్లు ఉంటారు. ఆ లీడర్లని మనం ఎందుకు ఇష్టపడుతున్నామో మనం ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సమాధానాలు వచ్చేస్తాయి. ఇక చివరికి కథలు చెప్పడం, మన అన్నట్టు పర్వతం అన్నట్టు గణాంకాల కంటే కథలు బాగా గుర్తుంటాయి. ఇప్పుడు చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్తుంటాం కదా, 3,000 కోట్ల రూపాయలు మనకు దోపిడీ జరిగింది అనేది, 3,000 కోట్లు అనేది స్టాటిస్టిక్స్, గణాంకాలు. వాటితో పాటు కథలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మన మల్లన్న గారు ఒక కోడి కథ చెప్పిండు, చాలా మంది మనకు లైవ్ లో వినే ఉంటారు కోడి కథ. ఇప్పుడు మీరు 2 రకాలుగా చెప్పచ్చు. అగ్రవర్ణాల దగ్గర ఎన్నేళ్లున్నా మనల్ని మోసమే చేస్తారు తప్ప బీసీలను ఎదగనివ్వరు. ఇది ఒక ఫ్లాట్ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్. ఎవరున్నా చెప్పొచ్చు. 2.5 కోట్ల మంది బీసీలలో ఏ బీసీ పిలిచి చెప్పినా చెప్పొచ్చు ఈ విషయాన్ని. కానీ ఈ విధంగా చెప్పకుండా ఒక కోడి కథ చెప్తాడు వాళ్ళని. కోడి కథలో కూడా ఏంది, ఎన్నేళ్లు నువ్వు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర ఉన్న బీసీలని బాగుపరచరు అనేది మీనింగ్ వచ్చినట్టు. సో కథలు చెప్పడం. భావోద్వేగం, ఒకవేళ కొందరు అంటుంటారు బాగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండ్రు, అందరిని రెచ్చగొట్టి పంపించిండ్రు, ఇది కరెక్ట్ కాదు అని. భావోద్వేగంలో కూడా బాధ్యత ఉండాలి అన్నది ఇంకొక పాయింట్. మీరు భావోద్వేగంతో మాట్లాడచ్చు, దాంట్లో బాధ్యత ఉండాలి. రైట్. సో మన ప్రసంగం విన్న వాళ్ళు వెంటనే వెళ్ళి ఏదో చెడు పని చేయడం కాకుండా బాధ్యతగా ఉండేలాగా మనం చూడాలన్నది ఇంకోటి. ఇక ముగింపు చివరిది ఎట్లుండాలంటే, ప్రజలు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకుని వాళ్ళ మైండ్ లో ఏముండాలి అనేది కూడా మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. రైట్. సో మనం రాజమౌళి సినిమాలు చూస్తుంటాం. రాజమౌళి సినిమా ప్రతి ఒక్కరికి, ఒక తెలుగు వాళ్ళకి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు నచ్చుతుంది? సింపుల్. కథ చెప్పే తీరు, ఎక్కడ ఇమోషన్ ఉండాలి, ఎక్కడ కథ పైకి వెళ్ళాలి, ఎక్కడ కిందికి రావాలి, ఎక్కడ పాట ఉండాలి, ఎక్కడ జోక్ రావాలి, ఎక్కడ హెవీగా ఇమోషన్ లోడ్ చేయాలి ఆ కథలో అనేది తను చెప్పే తీరు, తన స్క్రీన్ ప్లే కానీ తన డైరెక్షన్ కానీ అల్టిమేట్ గా ఉండడం వల్ల ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ చేయబడ్డది ప్రజల చేత. సో అదేవిధంగా ఒక నాయకుడు ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు మైక్ తీసుకుంటాడో, ఒక 15 నిమిషాలు మాట్లాడితే బాగుండు, వినాలని ఉంది అన్న సిచ్యువేషన్ కి రావడానికి 100% కొన్ని క్వాలిటీస్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో అవి ఈ 9 విషయాలు మన పర్వతమన్న గారు చెప్పిన దానికి చిన్న అడిషన్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. సో మిత్రులందరూ నేను వింటున్నారు అనుకుంటున్నాను. ఈ విషయాలు ఖచ్చితంగా మనం అందరం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు మబ్బుల బడి తర్వాత మబ్బుల బడిలో పాల్గొంటున్న వాళ్ళందరూ మీకు మీరు అరే అన్నా నాకు అంత బాగా ఉన్నది కానీ సందర్భం వస్తే మాట్లాడలేనన్నా అని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇగో ఈ చివరి ప్రాక్టీస్ ఈ రోజు నుంచి చేయాలి. మీకు మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక వీడియోలు చేసి పంపిస్తుండాలి. 2-3 నిమిషాల వీడియో మీరు రోజు వీడియోలు చేస్తూ పంపించడం వల్ల సబ్జెక్ట్ మీద, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మీకు తెలుస్తూ ఉంటుంది నేను ఎక్కడ కరెక్ట్ మాట్లాడుతున్నాను, ఎక్కడ తప్పు మాట్లాడుతున్నానని. రైట్. ఒక్కసారిగా అందరూ 100% పర్ఫెక్ట్ కాదు. అద్దం ముందు నిలబడి రోజు 5 నిమిషాలు మాట్లాడండి. మొబైల్లో వీడియో రికార్డ్ చేసి చూడండి, మీరే రికార్డ్ చేసి మీరే చూడండి, ఆడియన్స్ అవసరం లేదు. ఒక టాపిక్ మీరే అనుకోండి, వీడియో రికార్డింగ్ మీరే చేయండి, ప్లే చేసుకొని మీరే చూడండి.
ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయి, నేను ఫ్లాట్ గా మాట్లాడినా, ఇప్పటిదాకా మనం మాట్లాడిన 9 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ 9 పాయింట్లు మీరు మాట్లాడిన 5 నిమిషాల వీడియోలో ఉన్నాయా, లేకపోతే అదే వీడియోని మళ్ళీ 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 4-5 వర్షన్లు చేసి ఏది బాగుంది, ఎందుకు బాగుంది, మీరు డిసైడ్ చేయండి. రైట్. సో తప్పులు కనిపిస్తే సరి చేసుకోవడం నాయకుల లక్షణం, అదొకటి. సో చివరికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్తున్నారు, ఒక 20 నిమిషాలు మాట్లాడాలి, 3 ముఖ్యమైన టాపిక్ల మీద మాట్లాడాలి. ఆ 3 సీక్వెన్స్ గుర్తుండాలనుకుంటే ఆ 3 రాసుకోండి ఒక చిన్న స్లిప్ మీద. మొత్తం మీరు 30 నిమిషాలు మాట్లాడే స్పీచ్ రాయద్దు. 3 పాయింట్. ఒకటి, నేను మేనిఫెస్టో గురించి ఫస్ట్ మాట్లాడుతాను, లేదంటే నెంబర్ 1 ప్రెస్ మీట్కి వెళ్తున్నా నేను, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు మల్లన్న, టాపిక్ 1. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఆటోమేటిక్గా మీరు ఏం మాట్లాడో తెలుస్తుంది. నెంబర్ 2, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, అయిపోయింది. నెంబర్ 2. నెంబర్ 3, బీసీ ప్రజలను, ఇతర పార్టీలలో ఉన్న బీసీ నాయకుల్ని నేను చైతన్యపరిచే విధంగా 3వ టాపిక్ ఉండాలి. అయిపోయింది. ఈ 3 మనసులో పెట్టుకోవాలి. ఈ 3 గుర్తుంచుకోవడం ఈజీ. మీరు 30 నిమిషాలు మాట్లాడాలనుకున్న 3-4 పేజీలు మళ్ళీ టేబుల్ మీద పెట్టుకొని చదవలేరు కనుక ఈ 3 గుర్తుంచుకొని పోయింది అనుకోండి, మీరు మాట్లాడాలనుకున్నది మైనస్ కాదు, ఏది మిస్ కాదు, మాట్లాడాలనుకున్న 3 టాపిక్లు కరెక్ట్ కవర్ చేస్తారు. ఎందుకోసమైతే స్టేజ్ ఎక్కారో ఆ పర్పస్ సాల్వ్ అవుతుంది. మీరు దిగినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం సబ్జెక్ట్ రిసీవ్ చేసుకొని వెళ్ళిపోతారు. మీ పత్రికా మిత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆల్ రైట్. సో నేను ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి ఒక వీడియోని ఒక 10 నిమిషాలు ప్లే చేస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. సో మంచి వ్యక్తికి గుర్తింపు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మంచి వక్తకు మాత్రం అద్భుతమైన గుర్తింపు ఉంటుంది ఈ సమాజంలో. మన కంటెంట్ ని ప్రజల హృదయాలకు గుచ్చుకునే విధంగా ప్రజెంటేషన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒక్కసారి మనము విజువలైజేషన్ చేసుకుందాం. మన టీవీలో కానీ, ఒక టీవీలో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు, ఈ టీవీ చూస్తున్నప్పుడు, ఒక మంచి సినిమా చూస్తుంటాం, ఒక మంచి సీరియల్ చూస్తుంటాం. ఆ టైంలో మనం లీనమైపోతున్నప్పుడు ఒక్కసారి టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేయండి. అక్కడ కేవలం మనకు సైగలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఆ సైగలు చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఏదో సైగలు చేస్తున్నాడు, మూగోళ్ళలాగా అనిపిస్తుంది. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ ఆ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఆ వాయిస్ అనేది యాడ్ అయినప్పుడు ఎంత అద్భుతంగా డైలాగ్ చెప్పాడు అని మనం క్లాప్స్ కొడతాం. సూపర్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అని క్లాప్స్ కొడతాం. అంటే వాయిస్ మాడ్యులేషన్ అంటే అది. ఎప్పుడైతే ఆ వాయిస్ ని అక్కడ మనం వింటున్నామో, డిఫరెంట్ వేరియేషన్లలో డైలాగ్ డెలివరీ చేస్తున్నాడు, యాక్టర్ కి అనుగుణంగా, ఆ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి అనుగుణంగా ఆ వాయిస్ ని అప్ అండ్ డౌన్ చేస్తూ మాట్లాడుతున్నాడు, అప్పుడు చాలా స్వీట్ గా ఉంటుంది, ఆ ఉపన్యాసానికి అందం వస్తుంది. అందుకే వాయిస్ అనేది చాలా చాలా ప్రధానమైంది. స్పష్టంగా మాట్లాడాలి. మన ప్రజెంటేషన్ అనేది చాలా నీట్ గా స్పష్టంగా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు ఈజీగా గుర్తుపట్టుకుంటారు. లీడ్స్ తీసుకుంటూ మాట్లాడాలి. ఎంత అద్భుతంగా అంటే, ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు, వేదిక మీదకి వెళ్ళినప్పుడు, సభకు నమస్కారం, అతిరథులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఒక అట్రాక్టివ్ గా, ఇందులో ABCDE అనే టెక్నిక్స్ వాడుతూ అట్రాక్టివ్ గా డాష్ మీదకి వెళ్ళినప్పుడు, ఒక సామాన్యమైన వ్యక్తిగా డాష్ మీదకి వెళ్ళినప్పుడు, సభకు నమస్కారం, అతిరథులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ అని మనం ఒక ప్రజెంటేషన్ అనేది ఎఫెక్టివ్ గా, మామూలుగా సభకు నమస్కారం, ఒక అట్రాక్టివ్ గా కోట్ వేసుకొని, డాష్ మీదకి షూ వేసుకొని, టక్ చేసుకొని, చాలా అద్భుతంగా డాష్ మీదకి వెళ్ళినప్పుడు వెళ్ళి మన ప్రజెంటేషన్, అందరికీ నమస్కారం, మీ అందరికీ నమస్కారం, ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను అని మన వాయిస్ ప్రజెంటేషన్ వాళ్ళకి వినపడకుండా మనలో మనం మాట్లాడుకుంటుంటే అట్రాక్టివ్ గా ఉండదు. అందుకే వేదిక మీదకి వెళ్ళిన తర్వాత సభకు నమస్కారం, మీ ముందు మాట్లాడుతుంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఒక ఎఫెక్టివ్ గా మన వాయిస్ ని పెంచి
మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. రోజు నీ గురించి నువ్వు తెలుసుకో. ఒక కొటేషన్ ద్వారా మనం ఎక్కువ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాము అంటే, మన ఉపన్యాసానికి వాల్యూ ఉండాలి అంటే, మనని ఒక మంచి వక్తగా గుర్తుంచుకోవాలి అంటే, ఒక కొటేషనో, ఒక స్టోరీనో, ఒక పోయం ద్వారా వెళ్ళమని చెప్తుంటాం. ఏదో ఒక మన కంటెంట్ ని ప్రజెంట్ చేస్తున్నాము అంటే ఒక కొటేషన్ కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక పోయం చెప్పవలసిన అవసరం ఉంది, ఒక స్టోరీ ద్వారా మనం కంటెంట్ ని స్టార్ట్ చేయాలి, మన ఉపన్యాసాన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ సభని ఒక డిసిప్లిన్ లోనో, ఒక ఆర్డర్ లోనో, అక్కడ సభలో కూర్చున్న ప్రేక్షకులందరినీ మన వైపు తిప్పుకోవడానికి ఈ కొటేషన్స్, ఈ పోయమ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే పబ్లిక్ స్పీకింగ్ లో కొటేషన్స్ అవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి నేర్చుకొని ప్రజెంటేషన్ మనం పర్ఫెక్ట్ గా ఇస్తే అద్భుతంగా తయారు కావచ్చు. ఇప్పుడు మనం ఒక కంటెంట్ ని డాష్ మీద చెప్తున్నప్పుడు ఒక కొటేషన్ మనం స్ట్రెస్ చేస్తూ ఒక ప్రజెంటేషన్ అద్భుతంగా చెప్పే అవకాశం ఉంది. రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, రోజు నీ గురించి నువ్వు మాట్లాడుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంటారు స్వామి వివేకానంద. ఇలాంటి కొటేషన్ మనం వాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఉదాహరణకు ఒక సభలో మనం మాట్లాడే టైంకు ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం డాష్ మీదకి వెళ్ళినప్పుడు, లేదా ఒక సెలబ్రిటీగా మనం వెళ్ళినప్పుడు, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో పనిలో, సెల్ ఫోన్లలో కానీ పక్క వాళ్ళతో కానీ మాట్లాడుతూ సభలోకి వచ్చే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఒక ఆర్డర్ లో ఉండదు. ఎప్పుడైతే మనం ఒక కొటేషన్ స్టార్ట్ చేస్తామో వాళ్ళు సెల్ ఫోన్ లో చాటింగ్ చేసేవాళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు అంతా ఆఫ్ చేసి మన వైపు చూస్తారు. ఏదో చెప్పబోతున్నాడు అనే ఒక ఆసక్తి అక్కడ వస్తుంది. ఇప్పుడు నేను ఒక కొటేషన్ చెప్పాను, రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, రోజు నీ గురించి నువ్వు మాట్లాడుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. ఇది మామూలుగా కూడా చెప్పవచ్చు, రోజు నీ గురించి నువ్వు తెలుసుకో, లేదా ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. ఈ పదాన్ని ఎఫెక్టివ్ గా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు మనని ఒక బెస్ట్ స్పీకర్ గా గుర్తింపు పెడతారు. ఆ ప్రజెంటేషన్ అనేది మనం చెప్తున్న కొటేషన్స్ ని స్ట్రెస్ చేస్తూ, అప్ చేస్తూ, డౌన్ చేస్తుంటే ఆ కొటేషన్ కు అందం వస్తుంది. మనని ఒక గుడ్ స్పీకర్ గా గుర్తుపెట్టుకుంటారు. మనం కొన్ని ప్రాక్టీస్, వాయిస్ మాడ్యులేషన్లు ఎలా రావాలి అనేది కూడా కొన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన వాయిస్ ని డిఫరెంట్ వేరియేషన్లలో ఒక కొటేషన్ తీసుకొని డిఫరెంట్ వేరియేషన్లలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మనం హార్డ్ వర్డ్స్ ని ఈజీగా పలకగలుగుతాం. కొటేషన్స్, స్టోరీస్, పోయమ్స్ చెప్పినప్పుడు హార్డ్ వర్డ్స్ వస్తుంటాయి. ఆ హార్డ్ వర్డ్స్ ని మనం ఈజీగా చెప్పాలంటే ఏదైనా ఒక కొటేషన్ తీసుకొని డిఫరెంట్ వేరియేషన్లలో, ఐ లవ్ ఇండియా, 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 ఐ లవ్ ఇండియా. అలాంటి ప్రాక్టీస్ మనం చేస్తుంటే, ఆ డిఫరెంట్ వేరియేషన్లలో ప్రాక్టీస్ చేస్తుంటే మన వాయిస్ హార్డ్ వర్డ్స్ ని ఈజీగా పలకగలుగుతుంది. ఎక్కడైతే ఎప్పుడైతే మనం పోయమ్స్, కొటేషన్స్ వేదిక మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామో ఆ టైంలో హార్డ్ వర్డ్స్ ని మనం ఈజీగా పలకగలుగుతాం. అప్పుడే ఆ పదానికి అందం వస్తుంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అతిరథుల మధ్యన మాట్లాడుతుంటే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆ ప్రజెంటేషన్, ఆ వాయిస్ లో తేడా కనిపించాలి, ఎఫెక్టివ్నెస్ రావాలి. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లో సంతోషం ఉండదు, మన వాయిస్ లో సంతోషం ఉండదు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా రావాలి. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరితో మాట్లాడుతుంటే, లైన్ మెంబర్స్ తో మాట్లాడుతుంటే ఒక ధైర్యంగా ఉంది అంటే ఆ ధైర్యం అనేది మనలో ఆ మాటలో వినపడాలి. అది మామూలుగా కూడా చెప్పొచ్చు, ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే, ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది, లైన్ మెంబర్స్ అందరితో మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది. ఈ డిఫరెంట్ వే చూడండి, అది అబ్జర్వ్ చేయండి. ఆ వాయిస్ ని ఎక్కడ మాడ్యూ చేస్తున్నాం, ఎక్కడ అప్ చేస్తున్నాం, ఎక్కడ డౌన్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకుంటే
చాలా అద్భుతమైన పదాల్ని మనం ప్రజెంట్ చేయగలుగుతాం. మనం మాట్లాడేటప్పుడు మన కొటేషన్స్ వాడుతున్నప్పుడు ఒక స్ట్రెస్ చేయవలసిన అవసరం ఉంది. ప్రతిదీ స్ట్రెస్ చేయొద్దు. ఎక్కడ ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయాలి అన్న ఐడియా మనం ఉన్నప్పుడు కొటేషన్ కానీ పోయం కానీ వాడుతున్నప్పుడు ఆ స్ట్రెస్ ఎప్పుడు ఎక్కడ చేయాలి అనేది మన ప్రాక్టీస్ లో బయటకు వస్తుంది. ప్రాక్టీస్ అంటే ఒక వేదిక మీదకి వెళ్ళిన తర్వాత వేదిక మీదకి వెళ్ళిన తర్వాత పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరక పూరితమైన స్వర్గం. ఇలాంటి కొటేషన్ మనం వేదిక మీద వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ 2 సార్లు నేను స్ట్రెచ్ చేశాను. పుట్టడం ఒక క్షణం, దీన్ని మామూలుగా కూడా చెప్పు, పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఆ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరకపూరితమైన స్వర్గం. దీన్నే ఎఫెక్టివ్ గా పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఆ క్షణాల మధ్యలో జీవితమే ఒక నరకపూరితమైన స్వర్గం. ఎక్కడైతే మనం స్వర్గం అంటున్నామో అక్కడ అలాంటి వర్డ్స్ ని మనం స్ట్రెస్ చేసి చెప్పుకుంటే ఆ వాయిస్ డిఫరెంట్ వేరియేషన్ లో మనం చెప్పగలిగితే మన ఒక మంచి స్పీకర్ గా గుర్తించడం వస్తుంది. తర్వాత మనము ఎన్నో సభలకు సమావేశాలకు వెళ్తుంటాం. ఒక లైన్ మెంబర్ గా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం, రైతు సంఘం సమావేశాల్లో మాట్లాడుతుంటాం, అదేవిధంగా కార్మిక సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, తర్వాత కొన్నిటికి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్స్ లలో, డిఫరెంట్ సభలలో, డిఫరెంట్ వేరియేషన్స్ లలో మనం మాట్లాడాలి అవసరం ఉంది. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా సందర్భానికి అనుగుణంగా మనం మాట్లాడతామో ఓ కంటెంట్ తయారు చేసుకొని ఆ కంటెంట్ కి అనుగుణంగా, ఉదాహరణకు ఒక రైతు సంఘం సమావేశంలో మనని మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు. అక్కడికి లైన్ కృష్ణారెడ్డి సార్ని ఇన్వైట్ చేశారు. వారిని ఇన్వైట్ చేయడానికి ఒక అద్భుతమైన స్పీకర్ సారు, చాలా బాగా రైతుల గురించి మాట్లాడతారు అని వారిని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు వేదిక మీదకి వెళ్ళారు. రైతులు, భారతదేశానికి అన్నం పెట్టే రైతు, పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరక్క పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా, ఘర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడై. భారతదేశానికి అన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్నల సభలో వాళ్ళకు ఒక ధైర్యం తెచ్చే విధంగా ఇలాంటి కొటేషన్స్ ని మనం వాడుతూ ఎండనక, వాననక, రేయనక, పగలనక భారతదేశానికి ఎంతో కష్టపడుతూ అన్నం పెడుతున్న రైతన్నకు ఎంతో మంది రైతుని వాడుకుంటూ రైతుని ఆగం చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు ఒక ధైర్యం తెప్పించే విధంగా ఇలాంటి కొటేషన్స్ మనం వాడుతూ కంటెంట్ ని, ఒక ప్రజెంటేషన్ ని అద్భుతంగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకువెళ్తే నా వెనక సార్ ఉన్నారు, నా వెనక లయన్స్ క్లబ్ ఉంది అని వాళ్ళు ఒక ధైర్యంగా మాట్లాడుకునే అవసరం ఉంది. నిజంగా సారు మాట్లాడుతుంటే, కృష్ణారెడ్డి సార్ ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది అనుకోవాలి. 90% సభలలో స్పీకర్లు మాట్లాడేది గేట్ దగ్గర దాటిన తర్వాత మాట్లాడే కంటెంట్ మర్చిపోతారు, వాళ్ళు చెప్పిన కంటెంట్ ని మర్చిపోతారు. 10 మంది మాత్రమే, ఒక 10% మాత్రమే మాట్లాడింది వాళ్ళ హృదయాల్లో ఉంచుకుంటారు. ఎప్పుడైతే గేటు దాటగానే మర్చిపోతారో ఆ ఉపన్యాసం చాలా చప్పగా ఉన్నట్టు. ఎప్పుడైతే మనం మాట్లాడిన స్పీచ్, మనం మాట్లాడిన కంటెంట్ వాళ్ళ హృదయాలకు తాకి ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొని మన కంటెంట్ ని చర్చించినప్పుడే ఆ స్పీచ్ కు వాల్యూ ఉంటుంది. అద్భుతమైన ప్రసంగం ఇది అనుకుంటారు. మనం మాట్లాడే ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులతో కానీ, ఒక ఫ్రెండ్స్ తో కానీ, రాత్రి నేను ఒక సభకి వెళ్ళాను, ఆ రైతు సంఘం సమావేశంలో కృష్ణారెడ్డి సార్ మాట్లాడింది నా హృదయానికి తాకింది అని ఎప్పుడైతే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారో ఆ స్పీచ్ కు వాల్యూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పే ప్రతి కొటేషన్ కానీ, మనం చెప్పే పోయం కానీ ఒక ప్రజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉంటే ఖచ్చితంగా స్పీకర్ గా మంచి గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత భయం అనేది లేకుండా ఉండాలి. ఎప్పుడైతే మన స్టేజీ ఫియర్ ఉంటుందో ఆ స్టేజీ ఫియర్ లో ఇలాంటి కొటేషన్స్ ఇవి ఏది రావు, అన్నీ మర్చిపోతాం. మనం 10 మందిలో ఎంతైనా మాట్లాడగలుగుతాం. ఎదురుగా కూర్చున్నప్పుడు ముఖాముఖిగా ఎన్ని విషయాలైనా ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం.
కానీ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మైక్ మన చేతికి ఇచ్చి వేదిక మీదకి వెళ్ళి మాట్లాడమంటే అప్పుడు స్టార్ట్ అవుతుందండి 102 డిగ్రీల జ్వరం, కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు, అరిచేతిలో చెమటలు, మా నోట్లో నుంచి గాలి తప్ప మాట రాదు. ఆ భయాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో మనం ఎంత కంటెంట్ ని ఎంత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయగలుగుతాం. మనలో భయం ఉన్నప్పుడు మనం చెప్పే కంటెంట్ 100% మర్చిపోతాం, చెప్పిందే చెప్పుతాం, ఆ గ్యాప్ లో ఊత పదాల్ని పెడతాం. అలా కాకుండా ఉండాలి అంటే భయాన్ని మన దరి చేరకుండా ఉండాలి. ఆ తర్వాత కార్మిక సంఘం సమావేశాల్లో మాట్లాడమని ఇన్వైట్ చేశారు. కార్మిక సంఘం సమావేశాల్లో మాట్లాడడానికి వెళ్ళాం. ఆ కార్మిక సంఘం సమావేశాల్లో ఒక మంచి కొటేషన్ తోటి వెళ్తున్నాం. ఆ కార్మిక సంఘంలో ఎంతో కష్టపడుతున్న కార్మికులకు సరి అయిన ఇన్కమ్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాటిల్లో మనం ఒక కొటేషన్ తోటో కంటెంట్ తోటో అద్భుతంగా ఒక కొటేషన్ వాడతాం. పతితులార భ్రష్టులార బాధ సర్ప దష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవతపు రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులారా హీనులారా నా కార్మిక సోదరులారా. అంటే ఇక్కడ నేను కొటేషన్స్ ని ఎలా వాడాలి, కొటేషన్స్ వాడుతున్నప్పుడు సభలకు అనుగుణంగా ఏ సభకు వెళుతున్నప్పుడు ఎలాంటి కొటేషన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఆ సభకు అనుగుణంగా మన ప్రజెంటేషన్ లో మన వాయిస్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండాలి, ఎలాంటి వేరియేషన్స్ ఉండాలో నేను ఇక్కడ చెప్తున్నాను. ఒక యువజన సంఘం మీటింగ్ లో మాట్లాడటానికి వెళ్తాం. యూత్ మీటింగ్ మాట్లాడాలంటే అంత ఆషామాషి కాదు. మనం మాట్లాడిన ప్రతి మాటకు పంచెస్ వస్తుంటాయి. యువకులు ఆగరు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ వయసు తప్పు. కాబట్టి అలాంటి యువజన సంఘం మీటింగ్లలో 10 మందిలో తలదించుకొని నడిచేవాడు భయస్థుడు. కొటేషన్స్ ని ఎక్కడ ఆప్ చేస్తున్నానో చూడండి. 10 మందిలో తలదించుకొని నడిచేవాడు భయస్థుడు. ఆ 10 మందిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు. 10 మందిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడే లీడర్. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న యువజన సంఘం సభ్యులారా, 100 మంది ధీరులైన యువకులను నాకు అప్పగిస్తే భారతదేశ రూపురేఖల్ని మారుస్తా అంటారు స్వామి వివేకానంద. ఆ మహోన్నతమైన వ్యక్తికి మీరంటే అంత ఇష్టం, మీరంటే అంత నమ్మకం. కొటేషన్స్ ని ఎఫెక్టివ్ గా మనం ప్రజెంట్ చేసినప్పుడు 10 మందిలో తలదించుకొని నడిచేవాడు భయస్థుడు, 10 మందిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు, 10 మందిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడే లీడర్. మామూలుగా చెప్తే ఎఫెక్టివ్ గా ఉండదు. 10 మందిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు, 10 మందిలో తల దించుకొని నడిచేవాడు భయస్థుడు. ఆ 10 మందిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడే లీడర్, నాయకుడు. ఇలాంటి కొటేషన్స్ ని మనం ఒక ఎఫెక్టివ్ గా మనం వాడినట్లయితే చాలా అద్భుతంగా స్పీచ్ వాయిస్ ని చేంజ్ చేసుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలి అని మాట్లాడుతూ వెళ్ళవలసిన ఉంది. అట్రాక్టివ్ గా మనం మాట్లాడుతున్నాం, మనం నేర్చుకున్నంత అట్రాక్టివ్ గా మాట్లాడాలి, ఎఫెక్టివ్ గా మాట్లాడాలి, క్లాప్స్ కొడుతుండాలి, మన ప్రజెంటేషన్ లో తేడా ఉండాలి, అప్ అండ్ డౌన్ చేస్తుండాలి అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. సడన్ గా సంతాప సభలో మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు. అంటే ఇక్కడ డిఫరెంట్ సభలలో ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలో అది కూడా తెలిసి ఉండాలి మనకు. సంతాప సభలో ఈరోజు ఈవినింగ్ సంతాప సభ ఉంది, మనం వెళ్ళి మాట్లాడాలి. మరి చాలా ఉత్సాహంగా మాట్లాడాలి కదా. అప్పటి నుంచి మనం నేర్చుకుంది చాలా ఉత్సాహంగా ఎఫెక్టివ్ గా మాట్లాడాలి, అందరినీ ఉత్తేజపరచాలి, ఉల్లాసపరచాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చర్చించుకోవాలి అని మాట్లాడుకున్నాం. ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది రావాలి, అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తూ మాట్లాడాలి. మరి సంతాప సభలో వెళ్ళాం. ఈ రోజు పట్టణంలో ఒక అద్భుతమైన వ్యక్తి మరణించడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజు ఆ వ్యక్తి ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో గేయాలు రచించారు. నిజంగా వారు చనిపోయినందుకు మీరంతా ఒక్కసారి హర్షధ్వానాలు పలకవలసిన అవసరం ఉంది. అదేంటి సార్ అలా మాట్లాడారు? మీరే కదా సార్ అప్పటి నుంచి ఎఫెక్టివ్ గా మాట్లాడాలి, ఉత్తేజపరచాలి, ఉల్లాసపరచాలి అని చెప్పింది అని మనం అనుకుంటే చాలా చాలా పొరపాటు సార్. ఒక సంతాప సభలో ఇక్కడ డిఫరెంట్ వాయిస్ రావాలి, సాడ్ వాయిస్ అనేది ఇక్కడ రావాలి. మీరు
పాతకాలంలో ఒక న్యూస్ రీడర్ ఉండేవారు, శాంతి స్వరూప్ గారు. వారి వాయిస్ మాడ్యులేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక గోడ చాటునో ఒక తలుపు చాటునో వార్తలు వస్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు అతను అక్కడ మనం సీన్ చూడకపోయినా ఆయన మాట్లాడుతుంటే, ఆ న్యూస్ చదువుతుంటే ఎవరో ఒకరు దుర్మరణం పాలైతే మనకి ఇక్కడి నుంచి ఆయన చెప్పే విధానం మన కంటెంబటి నీరు తెప్పిస్తుంది. ఒక సంతోషకరమైన వార్త చెప్తుంటే మనం ఆ సీన్ చూడకపోయినా మనలో ఆనందం తెప్పిస్తుంది. అది వాయిస్ మాడ్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు శాంతి స్వరూప్ గారు. ఆ వార్తలు మనం ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయి, చూడొచ్చు. వాయిస్ మాడ్యులేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. మరి సంతాప సభలకు వెళ్ళాం, అక్కడ ఎలా ఉండాలి మన వాయిస్? వెంటనే మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోవాలి. ఒక సాడ్ రావాలి. ఈరోజు పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా చాలా బాధకరం. వారు రాసిన రచనలు, వారు పాడిన పద్యాలు ఎంతో మందికి, యువకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. నిజంగా ఒక కళాకారుని పట్టణం కోల్పోయింది. వారు మన మధ్యన లేకపోవడం చాలా చాలా బాధకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే అక్కడ భావోద్వేగంగా ఉండాలి. చాలా సాడ్ వాయిస్ తోటి మనం మాట్లాడాలి. అది మాట్లాడగానే 6 గంటలకు అది ఉండాలి. అది గేట్ దగ్గరనే, ఆ వేస్ అనేది గేట్ దగ్గరనే వదిలిపెట్టేయాలి. మళ్ళీ గేటు దాటి వచ్చి మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల దాకా సంతాప సభలో మాట్లాడాం. 10 గంటలకు ఒక సన్మాన సభ ఉంది. ఇదే వాయిస్ ని ఇదే బాధతో వచ్చి అక్కడ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? అందుకే ఇక్కడ ఏ సభలో ఏ కొటేషన్స్ వాడాలి, ఏ సభలో మన వాయిస్ ని ఎలా తగ్గించాలి, ఎలా పెంచాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి. సన్మాన సభలో మాట్లాడడానికి మన ఇన్వైట్ చేశారు. సన్మాన సభలో మాట్లాడుతున్నాం. సన్మాన సభ అంటే మామూలు వ్యక్తికి సన్మానం జరగదండి. ఒక మహోన్నతమైన వ్యక్తికి సన్మానం జరుగుతుంది. ఏదో ఒకటి సాధించిన వాళ్లకు మాత్రమే సన్మానం జరుగుతుంది. సామాన్యులని అసామాన్యులుగా తీర్చిదిద్దుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆణిముత్యాల్లా స్పీకర్లుగా తయారు చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత, ఇంపాక్ట్ ఫౌండేషన్ పితామహులు గంప నాగేశ్వరరావు గారికి సన్మానం జరగబోతోంది. ఒక మానవత్వానికి సన్మానం జరగబోతోంది. ఒక మంచితనానికి సన్మానం జరగబోతోంది. ఒక పుస్తక భాండాగారానికి సన్మానం జరగబోతోంది. మీ చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు. ఎక్కడో చివరి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిల్చొని చప్పట్లు కొట్టాలి. అక్కడ ఉండి ఆనందంగా కేరింతలు కొట్టాలి. కేవలం మన వాయిసే అండి. మన వాయిస్ ప్రజెంటేషన్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి అనేది తెలియజేస్తూ ఆ ఎఫెక్టివ్నెస్ అనేది వచ్చినప్పుడే మనం ఒక మంచి స్పీకర్ గా గుర్తింపు వస్తుంది. ఈ మాట్లాడుతున్న టైంలో ఎఫెక్టివ్ పాస్లు అని ఉంటాయి. వాటిని మనం చాలా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ప్రజెంటేషన్స్ ని చాలా అద్భుతంగా ఇస్తున్నామో, ఫస్ట్ ఈ పాస్లు, ఎఫెక్టివ్ పాస్లు 2 చోట్ల మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ మన గురించి చెప్పుకున్నాక ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లు మనం ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహాన్ని కల్పించాలి. ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ అది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసినప్పుడే మన కంటెంట్ మీద కానీ, మన ఉపన్యాసం మీద కానీ ప్రేమ పెరుగుతుంది. వాళ్ళకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు ఒక 5-10 సెకండ్లు అలా మనం ఆగినట్లయితే తర్వాత ఏం చెప్తున్నారు అని ఆలోచించే ఉపన్యాసాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొటేషన్ మధ్యన మనం కొటేషన్స్ మధ్యన కొటేషన్స్ వాడుతున్నప్పుడు, మధ్యన స్టోరీస్ వాడుతున్నప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ లో చాలా చాలా ఇబ్బంది రాకుండా ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవడానికి అద్భుతంగా ఒక టాపిక్ చేంజ్ చేసినప్పుడు ఈ ఎఫెక్టివ్ పాస్ అనేది మనం తయారు చేసుకున్నట్లయితే మనం మంచి స్పీకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఆ పాస్ వచ్చినప్పుడు మన కొటేషన్ కానీ, స్టోరీ కానీ ఎక్కడ అప్ చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ సాడ్ వాయిస్ రావాలి, ఎక్కడ ఉత్సాహకు పూరితమైన వాయిస్ రావాలి అనేది ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది.
మనం అలాగే చెప్పుకుంటూ పోతే మన మైండ్ కూడా ఇక్కడ ఆపాలి, ఇక్కడ ఆపొద్దు, ఇక్కడ స్ట్రెచ్ చేయాలి అని మనకి ఇండికేట్ చేయడం కూడా మర్చిపోతుంది. అందుకే ఎఫెక్టివ్ పాసెస్ అని కొన్ని పెట్టుకొని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఇక్కడ కంటెంట్ మర్చిపోతారు. భయంతో కంటెంట్ మర్చిపోయినప్పుడు ఊత పదాలు చాలా వస్తుంటాయి. ఆ ఊత పదాలు కూడా రాకుండా చేయొచ్చు దీంట్లో. సరే, ఇందులో ఈ వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటంటే మన వాయిస్ ని మనం ప్రేమించుకుంటాం. ఇన్ని రోజులు మీరు ఎన్నో స్పీచ్లు ఇచ్చుంటారు, ఎక్కడనో మాట్లాడుంటారు, ఎన్నో వేదికల మీద మాట్లాడుంటారు, ఎంతమందితో పరిచయాలు పెంచుకొని ఉంటారు. కానీ ఏ ఒక్కరోజైనా మీ వాయిస్ ని మీరు ప్రేమించుకున్నారా? నా వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అనుకున్నారా? నేను మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనుకున్నారా? కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ వాయిస్ ని మీరు అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. మీ వాయిస్ మీద మీకు ప్రేమ పెరుగుతుంది. వాళ్ళ వాయిస్ బాగుంటుంది, వీళ్ళ వాయిస్ బాగుంటుంది, అతని వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ వాయిస్ వింటుంటే నాకైతే ఎంత మైండ్ చాలా అద్భుతంగా తయారవుతుంది అనుకుంటాం. కానీ నా వాయిస్ నేను 10 మంది వింటే చాలా బాగుంటుంది అని ఏ రోజన్నా మనం తయారు చేసుకున్నామా? మన ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మన వాయిస్ ని ఎవరైనా ఇష్టపడుతున్నారా అని ఏ రోజు మనం అనుకోలేదు. కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ వాయిస్ ని మీరు ఇష్టపడతారు. నా వాయిస్ అంటే ఇంత బాగుంటుందా నాకు అనుకుంటారు మీరు. అందుకే ఊత పదాలు లేకుండా మనం చేసుకోవాల్సి. చాలా మంది ఊత పదాలు ప్రసంగించేటప్పుడు ఇయ్యాల, ముందుకు పోదాం, చాలా మంది రైట్, పోతే ఇలాంటి ఊత పదాలని బాగా వాడుతుంటారు. భయంతో కంటెంట్ మర్చిపోయినప్పుడు ఆ గ్యాప్ లో ఊత పదాన్ని తీసుకొచ్చి పడేస్తుంటారు. ఆ ఊత పదాలు చాలా చాలా ప్రమాదకరం. వాళ్ళ కంటెంట్ మనం చెప్తున్నప్పుడు ప్రేక్షకులకు ఆనందం ఉంటుంది. వాళ్ళు కౌంట్ చేస్తుంటారు. ఊత పదాన్ని 10, 20, 50, 60, 100, 150, 200. ఈసారి మాట్లాడేసరికి 200 సార్లు ముందుకు పోదాం అన్న వాడు మాట్లాడాడు. కంటెంట్ వినరు వాళ్ళు. అందుకే ఊత పదాలని చాలా వరకు కంప్లీట్ గా తగ్గించవలసిన అవసరం ఉంది. ఇంకొకటి ప్రమాదకరమైన ఊత పదం పోతే అనే ఊత పదం. పోతే అనే ఊత పదం సభలోకి వచ్చేవాళ్ళు పోతే, వేదిక మీద ఆసీనులమైన వాళ్ళు పోతే, ఈ సభని వీడియోలలో చూస్తున్న వాళ్ళు పోతే, ఈ సభని సెల్ ఫోన్ లో చూస్తున్న వాళ్ళు పోతే, గుంపులో నుంచి ఒక అతను లేచి మాట్లాడే అతను కూడా పోతే దరిద్రం పోతుంది అంటాడు. అందుకే ఇలాంటి ఊత పదాలు వాడకుండా ఏం చేయాలి? క్లచ్ వర్డ్స్ రాకుండా ఏం చేయాలి అనేది నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు. ఇలాంటి వాయిస్ మాడ్యులేషన్స్ ని మీరు కొంతమంది ప్రముఖులై కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఉదాహరణకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారు, స్వామి వివేకానంద గారు, మన గురువర్యులు గంప నాగేశ్వరరావు గారు, ఇలాంటివన్నీ కూడా వాయిస్ మాడ్యులేషన్ ని అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్ ఛానళ్లలో అందరి స్పీచ్లు ఉన్నాయి. బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఫోన్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అన్ని వినండి. వినేటప్పుడు 2 పనులు చేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, కళ్ళు మూసుకొని వినండి. కానీ దయచేసి వాళ్ళని మాత్రం ఇమిటేట్ చేయకండి సార్. ఇమిటేట్ చేయకండి. వేదిక మీదకి వెళ్ళి నరేంద్ర మోదీ లాగా మాట్లాడే ప్రయత్నం చేయకండి, కేసీఆర్ లాగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. వాళ్ళని కేవలం అబ్జర్వ్ మాత్రమే చేయండి. ఎందుకంటే మన బ్రాండ్ మనకే ఉండాలి. వెంకటరమణ సార్ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారంటే సార్ బ్రాండ్ సార్కే ఉండాలి, ఇంకొకళ్ళకు ఉండదు. మాస్టర్ పీస్ ఇన్ ద వరల్డ్ మనమే. నాకు నేనే, మీకు మీరే. నా వేలిముద్రలు నాకే ఉంటాయి, మీ వేలిముద్రలు మీకే ఉంటాయి, ఇంకొకళ్ళకు ఉండవు. అందుకే మన బ్రాండ్ అంటే మనకే ఉండాలి. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. ఇమిటేట్ చేయకుండా మన ప్రెజెంటేషన్ సాగాలి. ఇలాంటివన్నీ చేయాలంటే మన ఇంట్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు,
ఒక ఫ్రెండ్, ఒక గైడ్, ఒక రిలేటివ్. ఎక్కువగా మన ఇంట్లో ఉండే సోదరిమణులకు వారంటే బాగా లైక్. అక్కడికి వెళ్ళి మన కంటెంట్, బాడీ లాంగ్వేజ్ ని, మన వాయిస్ మాడ్యులేషన్ అన్ని రెడీ చేసుకొని, ఇది అద్భుతమైన ప్రాక్టీస్. అక్కడికి వెళ్ళి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎంత అద్భుతమైన ఫ్రెండ్ అంటే, మనం నవ్వుతే నవ్వుతారు, ఏడుస్తే ఏడుస్తారు, నిల్చుంటే నిల్చుంటారు, కూర్చుంటే కూర్చుంటారు, మనం గంతులేస్తే గంతులేస్తారు. ఆ అద్భుతమైన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వండి. మనలో ఉన్న తప్పొప్పులన్నీ మనకు తెలిసిపోతాయి. మనం నవ్వుతూ మాట్లాడుతున్నామా, బాధతో మాట్లాడుతున్నామా, మనం చెప్తుంటే మాటల్లో మాడ్యులేషన్ ఉన్నా కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేవా అనేది తెలిసిపోతుంది. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. ఇవన్నీ రావాలంటే ఒక 10 పాయింట్స్ చెప్తాను. 10 P's. ప్రాక్టీస్. 1 ప్రాక్టీస్, 2 ప్రాక్టీస్, 3 ప్రాక్టీస్, 4 ప్రాక్టీస్, 5 ప్రాక్టీస్, 6 ప్రాక్టీస్, 7 ప్రాక్టీస్, 8 ప్రాక్టీస్, 9 ప్రాక్టీస్, 10 ప్రాక్టీస్. ప్రాక్టీస్ వల్లనే ఇది సాధ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్, దయచేసి ఏమనుకోవద్దు. నేను పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్లో స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలో ఆన్ చేశాను. నాగేశ్వరరావు గారిని స్విమ్మింగ్ పూల్ నేర్పడానికి సిద్ధపడ్డారు యూట్యూబ్ ఛానల్లో. చాలా పుస్తకాలు చాలా రాసుకున్నాను. ఒక 10-20 పుస్తకాల దాకా రాసుకున్నాను. ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎలా స్విమ్మింగ్ చేయాలో నేర్పుతుంటాడు. కానీ నాకు స్విమ్మింగ్ మాత్రం రాలేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు. తల పట్టుకుంటున్న తరుణంలో నాకు అర్థమైంది, యూట్యూబ్ ఛానల్ చూస్తే స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ పూల్ లో దిగుతేనే స్విమ్మింగ్ వస్తుంది అని అర్థమైంది. యూట్యూబ్ ఛానల్ చూసి కార్ డ్రైవింగ్ చేయటం రాదు, కారు సీట్ లో కూర్చొని యాక్సిలేటర్ మీద కాల్ పెట్టి స్టీరింగ్ మీద చెయ్యి పెడితేనే వస్తుంది అని తెలిసింది. అందుకే మనం ప్రాక్టీస్ చేస్తేనే, ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తేనే వాయిస్ మాడ్యులేషన్ అనేది మన సొంతం అవుతుంది. మన వాయిస్ మీద మనకు ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ కొన్ని నేను రెమెడీస్ చెప్తాను, కొన్ని ప్రాక్టీసెస్ కూడా చెప్తాను. ఉదయం లేచిన తర్వాత ఒక మ్యాట్ వేసుకొని ఓంకార నాదాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ఓంకార నాదం మన వాయిస్ లో చాలా సాఫ్ట్ గా వాయిస్ ని తయారు చేస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ చేయండి. రోజుకు ఒక 4-5 టైమ్స్ 15 నిమిషాల్లో చేసేసేయండి. దానివల్ల మన గొంతు అనేది క్లచ్ వర్డ్స్ కు, హార్డ్ వర్డ్స్ కు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాక్టీస్. నెక్స్ట్ ఇంకొక పేపర్ ప్రాక్టీస్. ఉదయం పేపర్ రాగానే, ఇప్పటి నుండి సార్ మీరు మీ వాయిస్ మీద ప్రేమ కలగాలంటే ఈ క్షణం నుంచి బుక్ కానీ పేపర్ కానీ ఒక పేరాని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చదవండి. చదివిన దాన్ని ఎండ్ నుంచి మళ్ళీ రివర్స్ గా ఫస్ట్ కి చదవండి. ఫస్ట్ పేరాని ఫస్ట్ నుంచి ఎండ్ కు చదవండి, ఎండ్ నుంచి మళ్ళీ రివర్స్ గా ఫస్ట్ కి చదవండి. చదువుతున్నప్పుడు 2 పనులు చేయండి. మీ వాయిస్ ని పెద్దగా పెంచి చదవండి, మీ మొబైల్ ని రికార్డ్ చేయండి. ఆ రికార్డ్ చేసిన దాన్ని పదే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ వాయిస్ వినండి. అప్పుడు తెలుస్తుందండి మీ వాయిస్ లో ఎంత స్వీట్నెస్ ఉందో. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే అలాగే ప్రాక్టీస్ చేయండి. నిజంగా నా వాయిస్ ఇంత స్వీట్ ఉందా అనుకుంటారు మీరు. మీ వాయిస్ ని మీరు గుర్తించలేదండి ఇంతవరకు. ఈ ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. తర్వాత మీరు ఎవరికైనా వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఒక్కసారి వాయిస్ మెసేజ్ పెట్టండి. మీ వాయిస్ వాళ్ళకి వినిపించినప్పుడు మీరు పక్క నుండి మాట్లాడినట్టు వాళ్ళు అనుకుంటారు. ఆ రికార్డ్ చేసిన వాయిస్ ని మీరు పదే వింటుండండి. ఏదైనా బుక్ ఉన్నప్పుడు ఆ బుక్ తీసుకొని చదివి దాన్ని రికార్డ్ చేసుకోండి, వినండి. ఈ ప్రాక్టీస్ అద్భుతంగా ఉంటుంది. ఈ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అద్భుతంగా మన వాయిస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత స్టార్టింగ్ లో చెప్పాను, ఒక వర్డ్ తీసుకొని డిఫరెంట్ వేరియేషన్లలో ప్రాక్టీస్ చేయండి. ఐ లవ్ ఇండియా అని చెప్పాను. అలాంటి డిఫరెంట్ వేరియేషన్లలో సాడ్ గా,
తర్వాత కోపంగా, సిగ్గుపడుతూ, భయంగా ఇలా చెప్తూ ఆ వాయిస్ ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన డిఫరెంట్ వేరియేషన్లలో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనము పేపర్ ప్రాక్టీస్, మన వాయిస్ ని స్వీట్నెస్ పెంచడానికి పేపర్ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. మన గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే, ఈ రోజు ఒక సభలో మనం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు గొంతు ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఫ్రిడ్జ్ లో వాటర్ కదా ఎక్కువ యూజ్ చేసేది. అవి తీసుకోవడం వల్ల గొంతు ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు తమలపాకు రసం, పుదీనా రసాన్ని మనం సేవించినట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. తమలపాకు రసం అనగానే మార్కెట్కి వెళ్ళి ఒక బ్యాగ్ నిండా తమలపాకులు తీసుకొచ్చి బాగా గ్రైండ్ చేసి పెద్ద సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక తమలపాకుని గట్టిగా నమిలి మింగితే సరిపోతుంది. ఒక పుదీనా ఆకుని కూడా గట్టిగా నమిలి మింగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. గొంతు సాఫ్ట్ గా తయారవుతుంది. ఇంకొక అద్భుతమైన రెమెడీ ఉంది. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చటి పాలలో మిరియాల పౌడర్ కలుపుకుంటాగా మన గొంతు చాలా చాలా చక్కగా పనిచేస్తాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గొంతుకు రావు. గొంతు గరగర, కిచకిచలు ఇలాంటివన్నీ గొంతులో నుంచి పోతాయి. మన గొంతుని అద్భుతంగా కాపాడుకునే బాధ్యత మనది. ఎందుకంటే లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్నామంటేనే ఒక రైట్ 6:15 అవుతుంది. సో మనకు ఈ వీడియో నుంచి మనమందరం చాలా విషయాలు విన్నాం. ఒక మంచి వక్తగా మారడానికి, ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎటువంటి టిప్స్ ఫాలో కావాలి అనేది వారు చెప్పడం జరిగింది. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ లేదంటే 1-2 సజెషన్లు కానీ ఉంటే ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మనం చేసుకొని కన్క్లూడ్ చేసుకుందాం. దానికి మించి నర్సన్న గారు కానీ, హరిశంకర్ అన్న గారు ఉన్నారా? వదిలన్న గారు, మీరు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏమైనా ప్రశ్నలు ఎవరికైనా ఉన్నట్టయితే లాస్ట్ 5 minutes టైం తీసుకొని మీరు మాట్లాడవచ్చు. లాస్ట్ 5 minutes. అంతకుముందు ఒక ఫస్ట్ 5 minutes ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఈ రోజు సెషన్ పైన ఎవరికైనా ప్రశ్నలు కానీ, ఎవరైనా ఒక 1 minute ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయడం కానీ లేకపోతే అన్మ్యూట్ చేసుకోవడం కానీ చేసుకుని మాట్లాడండి. రైట్. జలేంద్రచార్ అన్న గారు అంటున్నారు చాట్ లో, ఎస్ ప్రాక్టీస్ ముఖ్యం. కరెక్ట్ అన్నగారు మీరు చెప్పింది. ఒక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కోసం మాత్రమే కాదు, ఏది సాధించాలన్నా, ఎందులో పర్ఫెక్షన్ కావాలనుకున్నా ప్రాక్టీస్ 100% ముఖ్యం. ఎస్. అన్నా కానీ మాట్లాడండి. కొంతమంది లీడర్లు ప్రసంగం చేసేటప్పుడు మందు తాగి వస్తారు. దాన్ని ఎట్లా తీసుకోవచ్చన్నా? ఎందుకంటే నేను చాలా గమనించిన వాళ్ళు మందు తాగుతూనే మాట్లాడగలుగుతారు, లేదంటే మాట్లాడలేరు. ఇప్పుడు బేసిక్ గా మరి అది వాళ్ళ అట్లని అతను లీడర్ కాకుండా అని కాదు, బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన లీడరే. మళ్ళా సటన్ ఏజ్ వచ్చేసరికి ఏమైతుందంటే వాళ్ళు మందుకు బానిస అయిపోయి వాళ్ళు మందు పడితేనే మాట్లాడగలుగుతున్నారు, లేదంటే మాట్లాడలేని పరిస్థితుల్లో అయిపోయి. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఎలా తీసుకోవాలన్న విషయం స్ట్రేట్ ఆన్సర్ అన్న తప్పకుండా అదైతే పాజిటివ్ కాదు. ఒకటి. 2, మరి అది సేవించిన తర్వాత కూడా మరి ఇప్పుడు మీరు అన్నారు తాగి వచ్చిండు అని గమనించడానికి అవకాశం అస్సలు లేకుండా, జీరో. ఎవ్వరు కూడా నన్ను తాగి వచ్చిండు అని గమనించే అవకాశమే లేదన్నట్టుగా అతను మేనేజ్ చేసుకుంటూ మాట్లాడితే అప్పటికప్పుడు మనం కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప, మరి వాళ్ళ బలహీనత అయితే మరి తాగినట్టు ప్రదర్శించబడితే మాత్రం ఆ మీటింగ్ మొత్తం పోయినట్టే. ఇంకా మనం ఏర్పడదు వాళ్ళు తాగినట్టుగా ప్రసంగిస్తున్నారు అనేది ఏర్పడదు. మళ్ళీ స్మెల్ వస్తాడు, దగ్గరికి వచ్చి స్మెల్ వస్తాడు. ఎందుకంటే స్టేజ్ పక్కన కూర్చుంటాం కదా మనం.
వచ్చినప్పుడు స్మెల్ వస్తుంటది. సో ఏదైనా కానీ సరే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారులే కానీ. రైట్ రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్. వాళ్ళ వీక్నెస్ పాయింట్ అది. అది. అన్నగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారాయణ అన్న గారు, వెరీ గుడ్ మార్నింగ్. చాలా చక్కటి వినిపించారు. మల్లన్న గారు ఈ మబ్బులవాడి పెట్టడంలో ప్రతి రోజు కూడా చక్కటి మాకు ఈ రాజకీయం కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలా పోవాలనేది మాకు అంటే స్కూల్లో చదువుకున్నంత ఒక అనుభవం మాకు లభిస్తుందన్న. మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల అసలు ఇంత చక్కగా నిర్మించటం అసలు మీ అందరికి మీకు కానీ హరిశంకర్ అన్న కానీ నరసన్నకు కానీ గొప్ప మన టిఆర్పి పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి గారికి చాలా అభినందనీయం అన్న. ఎందుకంటే ఎప్పుడో చదువుకున్న 45 సంవత్సరాలు మేము 10th పాస్ అయ్యి ఈ రోజు మీరు మాట్లాడించిన వీడియో అసలు చాలా చక్కగా ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఏంటనేది అది అనుభవం అన్న. మన పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా అనుభవం. ఎందుకంటే అందరికి మాట్లాడాలని ఉంటుంది కానీ ఎలా మాట్లాడాలి ఏంటి మాట్లాడాలని ఈ రోజు మీకు చక్కని అవకాశం అన్న, చక్కని అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇలాంటి సందేశాలు కూడా ఎప్పుడప్పుడు మాకు పెడుతుంటే మేము ముందుకు పోవటానికి కూడా ఆలోచించుకోవడం కూడా మాకు చాలా అనుభవం చాలా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గంగాధర్ అన్న. థ్యాంక్ యూ అన్న గారు. ఎస్, మీరు అన్నట్టు మల్లన్న గారి యొక్క ఉద్దేశం కూడా అదే అన్న.